హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల పచ్చడి ఎలా తయారు చేసుకుందామని చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా రొయ్యలను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని బాయిల్డ్ చేసుకోవాలి. అవి మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకోవాలి. మరో ప్యాన్లో కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ బ్లాక్ కలర్ రాకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో మసాలా సరుకులు వేసుకోవాలి. మసాలా సరుకులు అంటే చెక్క, లవంగం, జాపత్రి, యాలకులు అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం డీప్ ఫ్రైకి ఎంత అయితే కావాలో, రొయ్యలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ఇందాక మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో వాటర్ లేకుండా చూసుకొని వేయండి, లేదంటే మీదకు వస్తుంది. మొత్తం అన్ని రొయ్యలన్నీ వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. అవి ఫ్రై అయ్యేలోపు మీకు ఒక మాట చెప్తాను. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలి. నిలువ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం వాటరీగా వండుకోకుండా మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మంచిగా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నేను అలా ఫ్రై చేసినప్పుడు మాత్రమే తినేస్తూ ఉంటాను, నాకు అంత ఇష్టము. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా పక్కకు తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మసాలాని, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది మీకు చూపించలేదు నేను ఇందాక వీడియోలో. ఆ మసాలాని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పొంగిపోతుంది. అది ఆయిల్లో వేసుకున్న తర్వాత అది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి బాగా ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడు మనం పచ్చడి కలుపుకోకూడదు. ఎందుకంటే మనం నిమ్మరసం వేస్తాం కదా, ఆ నిమ్మరసం వేడిగా ఉన్న దాంట్లో వేయడం వల్ల చేదుగా అవుతుంది. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక ఆడిపెట్టుకున్న మసాలా, సాల్ట్, కారం, నిమ్మరసం, రొయ్యలు పక్కన వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో రొయ్యలు వేసుకోవాలి. ఇందాక మనం మంచిగా ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత దానికి కావాల్సినంత, ఆ రొయ్యలకి ఎంతైతే సరిపోద్దో అంతవరకు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువైతే మళ్ళీ తినలేము కదా. సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎంత కలుపుతూ ఉంటే ఆ ముక్కకి ఆ ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పడుతుంది. చూడండి బాగా కలిపిన తర్వాత అందులో ఇందాక మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆయిల్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. అది మొత్తం ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా నిమ్మరసం వేయాలి ఫ్రెండ్స్. నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు నిమ్మరసం మనకు తగినంత ఎంత అయితే సరిపోతుందో అంత నిమ్మరసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ యమ్మీగా ఎంత టేస్టీగా చికెన్ పికిల్ రెడీ ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో.
ఇంకంతే ఫ్రెండ్స్, అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ అయన్నీ చేసుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. తింటే కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ మీ అందరి ఆదరాభిమానాలు మా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.